లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గల్లంతైన వారిలో 4 పిల్లలు, 1 మహిళ ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు పుణేలోని లోనావాలాలో వరద బీభత్సానికి సంబంధించిన విజువల్స్, ఆ కుటుంబం కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్లో ఒకే కుటుంబానికి చెందిన 5 గల్లంతయ్యారు. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. అదిగో ఒకసారి 1 2 3 4 5 5 ఉన్నారు లోనావాలాలో. అవును, పుణేలోని లోనావాలాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు రక్షించుకునే ప్రయత్నం చేయడంలో భాగంగా వాళ్ళు ఒకరొకరు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా కొట్టుకుపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే వారిని కాపాడే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న వాళ్ళు. కానీ అక్కడ ఆ నీటి ప్రవాహం ధాటికి, ముఖ్యంగా నీటి ప్రవాహం వేగం పుంజుకోవడం ఒకటి, దాంతోపాటు డౌన్వర్డ్స్ అంటే పల్లంగా ఉన్న ప్రాంతానికి సంబంధించి ప్రవాహం మరి ఎక్కువగా ఉంది. ఆ పల్లం కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని 1 2 3 4 5 5 అదిగో ఒక్కసారి మీరు చూడొచ్చు. అక్కడ కాస్త ఆగే ప్రయత్నం అయితే జరిగింది. కాస్త వాళ్ళు ఆగారు అక్కడ. అంటే అక్కడ ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ వరద ప్రవాహానికి, నీటి ప్రవాహానికి ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హృదయ విదారకమైన దృశ్యాలు ఇవి. లోనావాలాలో ఈ వరద బీభత్సానికి సంబంధించిన ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో ఆ 5 సంబంధించి గల్లంతైనట్టుగా తెలుస్తోంది. చాలా విషాదకరమైన దృశ్యాలు ఇవన్నీ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆదివారం కదా అని చెప్పి సరదాగా అక్కడికి వెళ్ళి కాస్త ఆస్వాదిస్తున్న సందర్భంలో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. నీటి ప్రవాహం పెరుగుతున్న సందర్భంలో ఆ కుటుంబానికి సంబంధించిన 5 ఒక్కసారిగా గల్లంతైపోయిన పరిస్థితి. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేశారు. 1 2 3 4 5 సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి వరద ప్రవాహం చూడండి. ఇక్కడే వాళ్ళు ఒకరినొకరు పట్టుకున్నారు, కాపాడుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్కడ వరకు బాగానే ఉండింది. కానీ ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయిన పరిస్థితి. అక్కడ కొట్టుకుపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించి గల్లంతయ్యారు. ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్కి వెళ్ళారు వీళ్ళు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పూణేలోని లోనావాలాలో వరద బీభత్సం సృష్టించింది. భూషి డ్యామ్ బ్యాక్ వాటర్ సమీపంలోని వాటర్ ఫాల్స్లో ఒకే కుటుంబానికి చెందిన 5 గల్లంతయ్యారు. 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 2 కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిలో 4 పిల్లలు, 1 మహిళ ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త హృదయ విదారకమైన దృశ్యాలు ఇవి. అయితే ఈ కథనం కాస్త కలవరపడి మిమ్మల్ని కలవరపడి గురి చేయడం మా ఉద్దేశం కాదు. అయితే ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే వరద ప్రవాహానికి వాళ్ళు కొట్టుకుపోతున్నారు, అక్కడ కర్ర కావచ్చు, లేకపోతే తాళ్లు కావచ్చు, ఆ సాయం అందించే ప్రయత్నం చేశారు. అక్కడున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా నీటి ప్రవాహానికి సంబంధించి ఎక్కడ తగ్గలేదనే చెప్పుకోవాలి. అదిగో అది మీరు చూడండి. ఒక్కసారి కొట్టుకుపోతున్న విజువల్స్ అవి. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఆ కుటుంబం కొట్టుకుపోతోంది. దీంతో అక్కడ వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సందర్భంలో ఒక మాట మాత్రం ప్రస్తావించుకోవాలి. వర్షాలు పడుతున్నాయి. డ్యామ్లో వాటర్ సంబంధించి డ్యామ్ వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు చూడడానికి వెళ్ళే వాళ్ళకి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఒక్కసారిగా గేట్లు ఎత్తే అవకాశం కానీ ఆస్కారం కానీ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు అప్పటికీ అక్కడ హెచ్చరికలు జారీ చేస్తారు. కానీ పెడచెవిన మాత్రం పెట్టకండి, హెచ్చరికల్ని పాటించండి. ముఖ్యంగా నీటితో ఎప్పుడైనా ప్రమాదమే అనే మాటలు మాత్రం గుర్తుంచుకోండి. ఒక్కసారిగా ప్రవాహం పెరిగితే కనుక ఆ ప్రమాదం మనకే అనే విషయం, ప్రమాదం పొంచి ఉంటుందనే అంశాన్ని మాత్రం గుర్తెరగండి. అక్కడికి వెళ్ళినప్పుడు రిస్క్ చేయకండి. రిస్క్ అనేది ప్రమాదం అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆహ్లాదం కోసం వెళ్తున్నాం, ఆస్వాదించడం కోసం వెళ్తున్నాం, ప్రకృతితో మమేకం అవడం కోసం వెళ్తున్నాం తప్ప ప్రకృతితో ఆడుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఒక్కసారి ప్రకృతి విలయ తాండవం చేస్తే ఎలా ఉంటుందో విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక్కసారిగా వాటర్ ప్రవాహం పెరిగిపోద్ది. దీంతో అంతవరకు కూడా అదే వాటర్లో వాళ్ళు ఆస్వాదించారు, ఆడుకున్నారు, కాస్త ఆనందంగా అక్కడ గడిపిన క్షణాలు. కానీ అంతలోని ఆ ఆనంద క్షణాలు ఆవిరైపోయాయి. ఆ నీటి ప్రవాహంలోని ఆ ఆనందం కూడా కొట్టుకుపోయిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. ఎందుకంటే వాళ్ళు డ్యామ్కి చేరుకున్నారు, అక్కడ సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ చాలామంది డ్యామ్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి సరస్సులు కావచ్చు, నదులు కావచ్చు, ఇలాంటి చోటుకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా వాటర్ ఫాల్స్కి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగచ్చు.
ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక కొండ మీద ఉందనుకుందాం, కొండ మీద వాటర్ ఫాల్ ఉందనుకుందాం, దానికి కనెక్టెడ్గా పైన ఒక సరస్సు ఒక నది ఉందనుకుందాం. అక్కడ వరద ప్రవాహం లేకపోవచ్చు, కానీ ఆ సరస్సులు కావచ్చు, నదులు కావచ్చు, అక్కడ కనుక కురుస్తున్న వర్షం ఒక్కసారిగా ఎక్కువైంది అనుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న నీటి గుంటలు ఉంటూ ఉంటాయి, చిన్న చిన్న ప్రవాహాలు ఉంటూ ఉంటాయి, నదులు, వాగులు, వంకలు ఇవన్నీ కనెక్ట్ అయ్యి అప్పుడు ప్రవాహంగా మారుతాయి. ఇన్ఫాక్ట్ వాటర్ ఫాల్స్గా మన దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో అటువంటి చోట, అలాంటి ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఎక్కడైతే వాటర్ ఫాల్స్లో అంతవరకు చాలా ప్రశాంతంగా ఉన్న వాటర్ ఫాల్స్ ఉగ్ర రూపం దాల్చేస్తూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇసుమంతైనా సరే, ఇసుమంత అజాగ్రత్త కూడా ప్రాణాల మీదకి తెస్తుంది. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో చూసే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోనావాలా, పూణేలోని లోనావాలాలో ఘటన జరిగింది. వరద బీభత్సానికి ఒకే